ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు ప్రముఖ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్లో భాగంగా తెలంగాణలో కొత్తగా సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఈరోజు నియామక పత్రాలను అందించనున్నారు. దాంతోపాటు వారికి ట్రైనింగ్ తేదీలను అయితే ఖరారు చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో 2 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్పై విడుదలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ వివరాలతో పాటు టీఎస్ జెన్కోలో ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీగా నోటిఫికేషన్ విడుదల సంగతి తెలిసిందే. సో ఆ పోస్టుల భర్తీకి సంబంధించి ఎగ్జామినేషన్ తేదీని అయితే టీఎస్ జెన్కో వర్గాలు విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు అప్డేట్ సంబంధించి పూర్తి వీడియోలో చూద్దాం. మీలో ఎవరైతే మన ఛానల్లో మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడప్పుడు చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో మొదటగా అప్డేట్ ఎవరిలో భాగంగా చూసినట్లయితే నేడు కొత్త కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను హెడ్లైన్తో న్యూస్ పేపర్లో ఆర్టికల్ అవ్వడం జరిగింది. 19th నుంచి ప్రారంభం కానున్న సివిల్ కానిస్టేబుల్ శిక్షణ అని అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాల్లో భాగంగా చూసినట్లయితే తెలంగాణ పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు బుధవారం నియామక పత్రాలు అందజేయనున్నారు. ఎల్బీ స్టేడియం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరు కానున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నియామక పత్రాలు పొందిన కానిస్టేబుల్ తమ కేటాయించిన యూనిట్లలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19th నుంచి సివిల్ కానిస్టేబుల్లకు శిక్షణ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఇటీవలే టీఎస్ఎల్, పిఆర్బి మరియు పోలీస్ శాఖలోని సివిల్ ఏఆర్ మరియు టీఎస్పీఎస్సి, ఎస్పీఎఫ్ మరియు అగ్నిమాపక శాఖలో ఫైర్మెన్ మరియు జైళ్ల శాఖలోని వార్డర్ సంబంధించి దాదాపు 15,644 పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి చేసిన సంగతి తెలిసింది. సో ఈ విధంగా అయితే ఈరోజు కొత్త కానిస్టేబుల్కి అయితే నియామక పత్రాలను ఎల్బీ స్టేడియంలో అందించనున్నారు. సో నెక్స్ట్ మరొక అప్డేట్ చూసినట్లయితే రిక్రూట్మెంట్పై సీఎం ఫోకస్ అనే హెడ్లైన్తో మరొక ఆర్టికల్ అవ్వడం జరిగింది. వివరాల్లో భాగంగా చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాబ్స్ ప్రాసెస్ స్పీడ్ అయింది. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రిక్రూట్మెంట్లను కొత్త సర్కారు వేగవంతం చేసింది. నోటిఫికేషన్ల దగ్గర నుంచి రిజల్ట్స్ వరకు అన్నిటికి సంబంధించి సమర్థవంతంగా స్టడీ చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆఫీసర్లతో వరుసగా రివ్యూలు చేస్తూ నిరుద్యోగులకు సంబంధించి మేలు చేకూర్చేందుకు చొరవ చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ట్యాగ్ లైన్ను ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ సంబంధించి సంపూర్ణంగా పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నది. దీనిలో భాగంగానే ఉద్యోగాలను సంబంధించి భర్తీ చేసే టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలపై ఆశించిన స్థాయిలో వర్క్ జరగలేదని, కానీ కొత్త ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారికి తెలపడం జరిగింది. ఉద్యోగాల భర్తీ ప్రాసెస్లో సీఎం యాక్షన్ స్పీడ్గా ఉన్నదని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వం దాదాపు 7,000 మంది స్టాఫ్ నర్స్ ఫలితాలు పెండింగ్లో ఉంచగా కొత్తగా సర్కారు వచ్చిన 4 రోజుల్లోపే ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చింది. త్వరలోనే గ్రూప్ 1 పోస్టుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. సో మొత్తంగా అయితే రిక్రూట్మెంట్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేస్తున్నట్లు జాబ్ క్యాలెండర్ ప్రకారం యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తున్నట్లు అప్డేట్ ప్రకారం తెలుస్తుంది. సో మరొక అప్డేట్ చూసినట్లయితే టీఎస్ జెన్కో తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ తరపు నుంచి ఈ విధంగా అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. రీసెంట్గా విడుదలైన అసిస్టెంట్ ఇంజనీర్ మరియు కెమిస్ట్రీ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల సంగతి తెలిసింది. సో మొత్తంగా 339 పోస్టుల భర్తీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో ఏఈ, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. దాంతోపాటు 60 కెమిస్ట్రీ పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో టోటల్గా ఈ పోస్టులకు సంబంధించి అప్పట్లో ఎగ్జామినేషన్ అయితే పోస్ట్పోన్ జరిగింది. సో కొత్తగా ఎగ్జామినేషన్ తేదీని అయితే ప్రకటించారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి మార్చి 31 రోజున ఈ విధంగా కండక్ట్ చేయనున్నట్లు తెలపడం జరిగింది. సో టీఎస్ జెన్కో సంబంధించి ఎవరైతే ఏఈ మరియు కెమిస్ట్రీ పోస్టులకు అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి మార్చి 31 రోజున ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్లు ఈ విధంగా టీఎస్ జెన్కో వారు ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ వచ్చి వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయబడతాయి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.